ఫ్రెండ్స్ గేమింగ్ లవర్స్ అంతా కూడా రెడీగా ఉండండి. మీకు పోకో నుంచి మరొక ఫ్లాగ్‌షిప్ మొబైల్ అయితే త్వరలో లాంచ్ కాబోతదనమాట. పోకో ఎఫ్8 ప్రో అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మీకు ఈ మొబైల్ ఒక ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇస్తదనమాట. అది గేమింగ్ విషయంలో గానీ, లేకపోతే అదర్ పర్పస్ కానీ మీకు చాలా బెటర్‌గా అయితే పెర్ఫార్మ్ చేస్తది. మేజర్‌గా మనకి పోకో ఎఫ్8 సీరీస్ తెచ్చే బిఫోర్ ముందు పోకో ఎఫ్7 సీరీస్ చూడొచ్చనమాట ఒకసారి. అంటే మనకి ఆ మొబైల్‌లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఈ మొబైల్ ఏమేమి ఫీచర్స్ కొత్తగా తెచ్చారనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. యాక్చువల్‌గా వీళ్ళు మేజర్ ఇక్కడ డెవలప్ చేసిందేమంటే బెటర్‌గా ఒకటి ప్రాసెసర్ రిలేటెడ్‌లో బెటర్‌గా డెవలప్ చేశారనమాట. ఇంకోటేమంటే స్పీకర్స్ అనమాట. మనకి బోస్ స్పీకర్స్ రాబోతున్నాయి. పవర్డ్ బై బోస్ అని చెప్పొచ్చనమాట. అంటే మనకి డాల్బీ అట్మాస్ ఎలా ఉంటదో ఇక్కడ మనకి బోస్ అలా అనమాట. బోస్ స్పీకర్స్ సౌండ్ క్వాలిటీ అనేది టూ మచ్ బెటర్ ఉంటది. మనకి అటువంటి సౌండ్ క్వాలిటీ ఇక్కడ మనకి ప్రెజెంట్ చేస్తదనమాట. ఇది కూడా మనకి మేజర్ చేంజ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ పోకో ఎఫ్8 ప్రోలో. ప్రైస్ కూడా చెప్తాను. ఈ మొబైల్ ఎంత ప్రైస్‌కు మన ఇండియాలో లాంచ్ అవుతది అనేది కూడా మీకు చెప్తాను. ఇంకో విషయం అంటే మన ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బెజల్స్ కూడా చాలా థిక్ ఉన్నాయన్నమాట. అల్ట్రా స్లిమ్ బెజల్స్ అని చెప్పొచ్చు ఈ మొబైల్‌లో. మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. ఇక్కడ గ్లాస్ ఫినిష్ వాడారు. బట్ ప్రొటెక్షన్ పరంగా ఏది యూజ్ చేశారనేది మెన్షన్ చేయలేదన్నమాట. అలాగే సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉంటది. అల్యూమినియం ఫినిష్ చాలా స్ట్రాంగ్ ఉంటదన్నమాట. ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. సో సౌండ్ బై బోస్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ బోస్ స్పీకర్స్ అయితే మనకుంటాయన్నమాట. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇది అల్ట్రా సోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఓపెన్ అవుతది. అన్లాక్ అవుతదన్నమాట మొబైల్. అలాగే ఇది IP68 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేయగలదు. ఇక్కడ IP69 ఇస్తే బాగుండేది. IP68 అన్నా గానీ ఆల్మోస్ట్ ఒకటే రిలేటెడ్‌లో వస్తదన్నమాట. అంటే IP68 అంటే మనకు ఆల్మోస్ట్ ఫుల్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు ఒకవేళ చూస్తే. నెక్స్ట్ థిక్‌నెస్ విషయానికొద్దాం. ఇది మనకి 8 థిక్‌నెస్ ఉందన్నమాట. థిక్‌నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటది. అంటే చేతిలో ఈ మొబైల్ పట్టుకున్నప్పుడు ఏదో లావు మెటీరియల్ పట్టుకున్న ఫీల్ అయితే ఉంటదన్నమాట. 199 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది. డిజైన్ అయితే చాలా చేంజ్ చేశారన్నమాట. పోకో ఎఫ్7 సిరీస్‌తో కంపేర్ చేసుకుంటే డిజైన్ అయితే చాలా చేంజ్ అయిపోయింది ఈ సిరీస్‌లో. డిజైన్ అయితే చాలా బాగుంది నా ఫస్ట్ ఇంప్రెషన్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికొద్దాం. 6.59 ఇంచెస్ ఎల్టీపీఓ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారన్నమాట. ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే మనకి ఇక్కడ M10 ప్యానెల్ అయితే యూజ్ చేశారనమాట. M10 ప్యానెల్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏమంటే 11.4% అయితే మనకి ఇక్కడ ఎఫిషియన్సీ ఉంటదనమాట ఈ ప్యానెల్ అనేది. అంటే మనకి కలర్స్ కానీ, మనకి ఫ్రేమ్ రేట్ కానీ చాలా స్టేబుల్‌గా పెడతదనమాట. ఈ పవర్ కన్జంప్షన్ ఉంటదనమాట ఈ ప్యానెల్ వల్ల. అంటే పవర్ కన్జంప్షన్ కూడా కొంచెం తక్కువ తీసుకుంటది. మనకి 120 హెర్ట్జ్ వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. HDR10+ సపోర్ట్ ఉంది. 68 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తుందనమాట. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుందనమాట. డాల్బీ విజన్ ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం టాప్‌లో ఉంటదనమాట. ఇది మనకి 3500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. చాలా హైయెస్ట్ బ్రైట్‌నెస్ అనమాట. ఇండోర్ గాని, అవుట్‌డోర్‌లో గాని చాలా బెటర్‌గా ఉండేదానికి ఛాన్స్ ఉంటది బ్రైట్‌నెస్ అనేది. ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే ఇక్కడ 2K రెజల్యూషన్ వరకైతే సపోర్ట్ చేస్తుందనమాట. అలాగే ఇందులో L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మీరు ఈ వెబ్‌సైట్స్‌లో కంటెంట్ అనేది చాలా బెటర్‌గా చూడొచ్చు. టూ మచ్ బెటర్‌గా చూడొచ్చనమాట కంటెంట్ అనేది. TUV సర్టిఫికేషన్ పొందింది. ఈ డిస్‌ప్లే పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్‌లో అయితే ఉంటది. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికొద్దాం. ఇక్కడ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ మీద రాబోతుందనమాట. ఇది 3 నానోమీటర్ బిల్ట్-ఇన్ ప్రాసెసర్ LPDDR5X ఉంటది. అలాగే ఇది IPFS 4.1 మీద రాబోతుందనమాట. ఇందులో మనకి వైల్డ్ బూస్ట్ ఆప్టిమైజేషన్ అయితే ఒక ఫీచర్ ఉంది. యాక్చువల్‌గా ఈ ఫీచర్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏమంటే మనం హెవీ గేమ్స్ ఆడుతాంటాం కదా! హెవీ గేమ్స్ అంటే మనకి మొబైల్ సపోర్ట్ చేయదు చూడు. అలాంటి గేమ్స్ ఆడుతుంటాం కదా! అటువంటి సందర్భాల్లో కూడా మనకి ఈ ప్రాసెసర్ అనేది చాలా బెటర్‌గా అయితే ఇది హ్యాండిల్ చేయగలదు. సో, హెవీ లోడ్ అనమాట. హెవీ లోడ్ అంటే తెలిసిందే మొబైల్ ఇంక హ్యాండిల్ చేయలేదురా బాబు! అలాంటి గేమ్స్ మీరు కూడా ఆడొచ్చు ఇందులో. వీళ్ళు స్పెషల్‌గా ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఇది అల్ట్రా స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటదని చెప్తున్నారు. అల్ట్రా స్మూత్ అంటే ఇంకా మీరు ఆల్మోస్ట్ పీసీలో ఆడిన ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు ఈ మొబైల్ అయితే ఉంటది. 3D లేయర్ ఐస్ లూప్ సిస్టమ్ మీద రాబోతుంది. మనకి ఓవరాల్‌గా 3 లేయర్స్ కాబట్టి కూలింగ్ సిస్టమ్ కూడా చాలా బెటర్‌గా ఉంటదనమాట. అంటే ఎక్కువ కూలింగ్ అయితే ఇంప్రూవ్ చేస్తది. ఇంకా సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ఇది హైపర్ ఓఎస్ 3తో రాబోతుంది. ప్రెజెంట్ హైపర్ ఓఎస్ 3 ఎలా ఉంటదో నాకు తెలీదు గానీ, కాకపోతే లేటర్‌గా వీడియో అయితే చేస్తాననమాట. లేటర్‌గా వీడియో చేసి మీకు పెడతాను. ఒకవేళ మీరు రెడ్మీ మొబైల్స్ వాడుతుంటే నాకు చెప్పండి హైపర్ ఓఎస్ 3 ఎలా ఉండదనేది. ఇంకా కెమెరా విషయానికొద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 15 ఎంపీ ఇచ్చారు. మెయిన్ కెమెరాలో మనకి నైట్ ఫ్యూజన్ 800 సెన్సార్ అయితే యూజ్ చేశాడనమాట. మనకి మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుందనమాట. అంటే వాయిస్ అని చెప్పొచ్చు. అలాగే మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 8Kలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే చాలా బెటర్‌గా ఉంటది. నెక్స్ట్ కెమెరా 15 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అని చెప్పొచ్చనమాట. ఇది 2.5 ఎక్స్‌పైకి అయితే ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తదని చెప్తున్నారు. 2.5 ఎక్స్ అంటే ఇది స్టార్టింగ్ అనుకుంటా. సో, హైయెస్ట్ జూమ్ ఎఫెక్ట్ అయితే ఆల్మోస్ట్ 10 ఎక్స్ పైనే అయితే మనకి ఉంటది.
ఇక్కడ కొన్ని క్లిప్స్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. అంటే మనకి 2.5x ఫోటో ఎలా ఉంటది? 60 ఫోకల్ లెంత్ ఫోటో ఎలా ఉంటదని ఒకసారి చెక్ చేయండి హైయెస్ట్ వరకు. లాస్ట్ కెమెరా 8 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా 20 ఎంపీ ఇచ్చారనమాట. 20 ఎంపీ అంటే కొంచెం తక్కువే. మనము ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 1080p 30 fps అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాలో హెచ్డిఆర్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. ఓవరాల్‌గా కెమెరాస్ అయితే మాత్రం డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. బ్యాటరీ అయితే మాత్రం చాలా డిక్రీజ్ చేశారనమాట. లాస్ట్ పోకో ఎఫ్7 సిరీస్‌తో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ మనకి 6210 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుందనమాట. మనకి లాస్ట్ ఇయర్ గాని గమనించినట్టయితే ఆల్మోస్ట్ 7500 ఎంహెచ్ బ్యాటరీ పెట్టారు పోకో ఎఫ్7 సిరీస్‌లో. ఈసారి ఇక్కడ పోకో ఎఫ్8 సిరీస్‌లో మాత్రం బ్యాటరీ చాలా తక్కువ పెట్టారనమాట. ఎంత లేదన్నా గానీ ఫుల్ వర్కింగ్ అయితే ఒక్క రోజైతే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 100 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 35 మినిట్స్‌లో ఫుల్ ఛార్జ్ అవుతదనమాట. ఇందులో మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్‌కి అయితే చార్జ్ చేయొచ్చనమాట టైప్ సి వైర్ ద్వారా. ఇది నాన్ ప్రో వేరియంట్ కాబట్టి ఆల్మోస్ట్ ఈ మొబైల్ మిడ్ రేంజ్ బడ్జెట్ ఉండడానికి ఛాన్స్ ఉంటది. మిడ్ రేంజ్ అంటే 30,000 లోపల గాని 30,000 పైన ఉండడానికి ఛాన్స్ ఉంటదనమాట. మనం ఫైనల్‌గా ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసాం. ప్రెజెంట్ ఈ మొబైల్ ఇండియాలో అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు. కాకపోతే గ్లోబల్‌గా వీళ్ళు లాంచ్ అయితే చేస్తున్నారనమాట. తప్పకుండా లాస్ట్ వరకు వీడియో చూసుంటే చిన్న రిక్వెస్ట్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.